నమస్కారం. కళ్ళ మూసుకోండి. ఒకసారి ఊహించుకోండి. ఘట్టున పొగలు, గుమ్మున వాసన, చెవులలో రామ్ నామ్ సత్య హై అనే నినాదం. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ప్రతిక్షణం ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు, ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. కాని ఒక్కచోట మాత్రం మరణం ఎప్పుడూ నిద్రపోని చోట. అదే కాశీలోని మణికర్ణికా ఘాట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆర్డినరీ టూరిస్ట్ స్పాట్ గురించి కాదు. ఇక్కడ దేవుడు, దయ్యం, జీవితం, మరణం అన్నీ ఒకటిగా కలిసే చోట. ఇక్కడ రాత్రి అనేది ఉండదు, పగలు అనేది ఉండదు, కేవలం అగ్ని మాత్రమే ఉంటుంది. అసలు ఎందుకు ఇక్కడ శవాలని కాల్చడానికి జనం కొట్టుకుంటారు? ఆ చితి మంటల్లో దాగి ఉన్న రహస్యమేమిటి? పదండి, ఆ చీకటి లోతులలోకి వెళ్దాం. మణికర్ణికా ఘాట్. దీన్ని మహాశ్మశానమని పిలుస్తారు. అంటే గొప్ప శ్మశానమని అర్థం. లెజెండ్స్ ప్రకారం లార్డ్ విష్ణు స్వయంగా తన చక్రంతో ఇక్కడ ఒక కుండుని తవ్వారు. ఆ సమయంలో లార్డ్ శివ ఆనందంతో తాండవం చేస్తున్నప్పుడు ఆయన చెవికి ఉన్న మణికర్ణిక ఇయరింగ్ పడిపోయింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కానీ ఇది జస్ట్ హిస్టరీ మాత్రమే కాదు, ఇది ఎమోషన్. ఈ ఘాట్లో జరిగే కపాల క్రియ గురించి, ఇంకా అఘోరిల రహస్యాల గురించి మనం తెలుసుకునే ముందు, ఇలాంటి డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ ఇంకా మైథాలజీ టాపిక్స్ కోసం ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి, సో దాట్ ఈ స్పిరిచువల్ జర్నీలో మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. ఇక్కడ మెయిన్ మిస్టరీ ఏంటంటే ది ఇటర్నల్ ఫైర్. మణికర్ణికా ఘాట్లో ఉండే అగ్ని కొన్ని వేల సంవత్సరాల నుండి ఆగిపోకుండా వెలుగుతూనే ఉంది. దీన్ని ఎవరు వెలిగించారా? లేదు, ఇది లార్డ్ శివ స్వయంగా స్థాపించిన అగ్ని అని నమ్ముతారు. ఈ అగ్ని నుండి మాత్రమే చితిలని వెలిగిస్తారు. మ్యాచ్ బాక్స్ యూజ్ చేయరు. ఈ అగ్నిని కాపాడేదెవరు? వారే దోమ్ రాజా. సమాజంలో మనం ఎవరిని అయితే తక్కువ జాతి అని దూరం పెడతామో వాళ్ళు ఇక్కడ రాజులు. దోమ్ రాజా అనుమతి లేనిదే కాశీలో ఎవరికీ మోక్షం రాదు అని నమ్మకం. కింగ్ హరిశ్చంద్ర కూడా ఈ దోమ్ రాజా దగ్గర పనిచేశారు అని పురాణాలు చెప్తున్నాయి. ఇమాజిన్ చేయండి, చక్రవర్తులే తల వంచిన చోట ఇది. ఇప్పుడు కొంచెం డార్క్ సైడ్కి వద్దాం. రాత్రి 12 దాటిన తర్వాత మణికర్ణికా ఘాట్ స్వరూపం మారిపోతుంది. అఘోరీస్, తాంత్రిక్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు నమ్మేది ఒక్కటే, శవంలోనే శివుడు ఉన్నాడు. శవాల భస్మం, యాష్ని ఒళ్లంతా పూసుకొని ఆ కాలుతున్న శవాల మధ్య కూర్చుని ధ్యానం చేస్తారు. నార్మల్ మనుషులకి ఇది భయంకరంగా అనిపించచ్చు, కాని వాళ్లకి అది సాధన. ఇక్కడ ఇంకొక భయంకరమైన సత్యముంది, కపాలక్రియ. చితి కాలేటప్పుడు బాడీ సగం కాలిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఆ బాడీ యొక్క తలని, స్కల్ని బద్దలు కొట్టాలి. ఎందుకు? అప్పుడే ఆ జీవుడు ఆ బాడీ నుండి రిలీజ్ అయి పరమపదం చేరుతుందని నమ్మకం. వినడానికి క్రూవల్గా ఉన్నా ఇది ఆత్మకి ఇచ్చే లాస్ట్ ఫ్రీడమ్. మణికర్ణికా ఘాట్ మనకు నేర్పించే పాఠం ఒక్కటే, నీ దగ్గర కోట్లున్నా లేక నీకు ఏమీ లేకపోయినా చివరికి నీ విలువ కాలేదు కర్రలు ఇంకా గుప్పెడు పుడిద మాత్రమే. మనిషి జీవితమంతా నాది నాది అని కొట్టుకుంటాడు, కానీ ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఈ శరీరం కూడా మనది కాదు అని. సో ఫ్రెండ్స్, కాశీ అంటే కేవలం గుడులు, గోపురాలు మాత్రమే కాదు, అది మరణం యొక్క నిజం. చావుని చూసి భయపడడం కాదు, దాన్ని ఆహ్వానించడం నేర్పుతుంది కాశీ. నా ప్రశ్న ఒక్కటే, మనం శాశ్వతం కాదు అని తెలిసిన మనిషి ఎందుకు ఇంత అహంకారంతో బ్రతుకుతున్నాడు? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరో అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై విశ్వనాథ్.